నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ హొన్నాసిపేట్ దమ్మన్నపేటలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ లక్ష్మణ్, డిఎల్పిఓ నాగరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దమ్మన్నపేట సర్పంచ్ కొండ శేఖర్, హొన్నాసిపేట్ సర్పంచ్ భగవాన్ రెడ్డి, దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలలో భాగంగా మొదటిది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం 48 గంటల్లో అమలుపరిచారు. మాట తప్పం మడిమ తిప్పం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. దమ్మన్నపేట సర్పంచ్ కొండ శేఖర్ మాట్లాడుతూ ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలని రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడన్నాడు. ఇంకా ప్రజాపాలనలో భాగంగా హొన్నాసిపేట్ సర్పంచ్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ నాకు అంతకుముందు రేషన్ కార్డ్ లేదు అనేవారు అందరూ అప్లై చేసుకోండి, ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతుంది కాబట్టి వేగవంతంగా అప్లై చేసుకోవాలని ఆయన అన్నారు. ముఖ్య విషయం ఎవరైనా సదరం క్యాంప్ అవసరం ఉన్నవారు రాంబాబు నిజామాబాద్ వెళ్లి జయప్రయాసాలకు ఓర్చకుండా ప్రతి గ్రామంలో సదరన్ క్యాంపులు నిర్వహిస్తారు కాబట్టి వాటి గురించి అనవసరపు ఖర్చులు పెట్టకండి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ లక్ష్మణ్, డిఎల్పిఓ నాగరాజు, ఎంఆర్ఓ మాలతి, ఎంపీఓ రాజేష్, ఉప సర్పంచ్ మద్దికుంట మహేష్, దమ్మన్నపేట ఎంపీటీసీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 1969లో 2001 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. అందులో ఎవరైనా అమరులైతే ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే పథకం ఉంది. 250 గజాల మనకు స్థలం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎప్పుడు చనిపోయినరు ఎఫ్ఐఆర్ నంబరు, ఆ డెత్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. దాని తర్వాత తెలంగాణ మొన్న ఉద్యమంలో ఎవరైనా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో పడితే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఆ జైలు పేరు, స్థలం, ఎన్ని రోజులు శిక్ష అనుభవించిందో అది రాయాలి. దాని తర్వాత గృహజ్యోతి పథకం, మన ఇంట్లో కరెంట్ కాలుస్తున్నాం కదా, 100 యూనిట్లు, 200 యూనిట్లు, 200 యూనిట్ల వరకు మనకు ఉచితంగా ఇస్తాడని మన సార్ హామీ ఇచ్చిండు. దాన్ని అప్లికేషన్ పెట్టుకోమన్నాడు. మీరు ఇక్కడ టిక్ కొట్టాలి. 200 అయితే 200, 100 యూనిట్లు అయితే 100 యూనిట్ టిక్ కొట్టాలి. తర్వాత చేయుత పథకం, ఇందులో పెన్షన్ గతంలో 2000 ఉండే, మనకి ఇప్పుడు 4000 అయింది. 4000 తర్వాత ఇందులో దివ్యాంగులకు అయితే సదరం సర్టిఫికేట్లు ఎవరైనా ఇచ్చి అప్లై చేస్తే రాలేదు కదా, వాళ్ళు కూడా అప్లై చేయండి. మండల ఆఫీస్లో ఇచ్చినాం తిరిగినాం రాలేదు అంటే మళ్ళీ అప్లై చేయండి. మీ సదరం సర్టిఫికేట్ నంబర్ రాయండి. వృద్ధాప్య పెన్షన్ కూడా చాలా మందికి వస్తున్నాయి, రాని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభయస్థం మరియు ప్రజాపాలన దరఖాస్తు ఈరోజు దమ్మన్నపేట గ్రామంలో గౌరవ ఎంపీడీఓ గారు మరియు ఎంపీటీసీ, సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, గ్రామ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో ఇచ్చినటువంటి కుటుంబ వివరాలు, దాని తర్వాత మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, అలాగే ఇందిరమ్మ ఇండ్లు పథకం, అలాగే గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఇవన్నీ 6 పథకాలకు కలిసి మనం ఒకటే ఫామ్లా ఇవన్నీ నింపియాలా. ఇది ముందే మొత్తం గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. చాలామంది మనకు నింపేటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడే నింపి ఇచ్చేస్తున్నారు. అయితే ఇంట్లో ఏమన్నా కానీ కన్ఫ్యూజన్ ఉంటే ఏది ఇవ్వాలా ఏది ఇవ్వద్దు అంటే ఏదన్నా రాసింది కన్ఫ్యూజ్ తెలియకుంటే మా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఇక్కడ మన మండల పరిషత్ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరినన్నా కానీ అడిగి తెలుసుకొని నింపించచ్చు. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఈ గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడే ముందు ఒక చిన్న సందేశాన్ని మీకు వినిపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మండల రావడం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికలలో అప్పటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని ఒక మాట్లాడిగారు, ప్రజాపాలన ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దయతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలపై సంతకం చేసిన 48 గంటల్లోనే తెలంగాణ సోదరిమణులకు, ఆడబిడ్డలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఆరోగ్య సేవా పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి 48 గంటల్లోనే 2 సంక్షేమ పథకాల్ని అమలు చేశారు.
దాని తర్వాత మిగిలిన సంక్షేమ పథకాలను కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. ఈ దరఖాస్తుల స్వీకరణ ఇంతకుముందు అయితే ఈ సేవల ద్వారానో ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీసుల ద్వారా జరిగేవి. అది ప్రజలకు ఇబ్బంది అవుతుందని భావించి ప్రజల వద్దకు పాలన పేరుతోని దరఖాస్తులతో సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ గ్రామానికి మీ ముంగిటి తీసుకొచ్చి ఈరోజు దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలనలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా 6వ తారీఖు గత నెల 28 నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు ప్రోగ్రామ్ షెడ్యూల్ను ఖరారు చేయడం అనేది ఎవరిని తొందరపరచడానికి కాదు. రానున్న 2 నెలల్లోపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తే మళ్ళీ సంక్షేమ పథకాలు కొనసాగించడానికి వీలు కాదనే ఉద్దేశంతో మాత్రమే 6వ తారీఖును కటప్ డేట్గా నిర్ణయించారు. అది 6వ తారీఖు అనే లేదు, త్వరగా అవుతుంది, దాంతో ఏమి ఇబ్బంది లేదు. కానీ 6వ తారీఖు తర్వాత కూడా అవకాశం ఉంటుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలే చేయొద్దు. ముఖ్యంగా నేను సర్పంచ్ గారికి ఎంపీడీ గారికి అప్పీల్ చేస్తున్నా, 6వ తారీఖు లోపు ప్రతి ఇంటి నుంచి దరఖాస్తు ఫారం మనకు రావాలి. అర్హులైన వారందరికీ ఏదో ఒక సంక్షేమ పథకం అమలై తీరుతుంది. ఆల్రెడీ పెన్షన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతు బంధు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డ్స్ కానీ, మహాలక్ష్మి స్కీమ్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత కరెంట్ కానీ, ఇలాంటి ఏ స్కీమ్లు అయినా ఖచ్చితంగా ప్రతి ఇంటి ఒక దరఖాస్తు ఫారం వస్తే ప్రతి ఇంట్లో ఎవరికైనా ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఏదైనా ఆగిపోయినవి ఉంటే కూడా 4 నెలలకోసారి గ్రామసభ ఉంటుంది. వికలాంగులకు కూడా ఆల్రెడీ ఈ మధ్యలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వికలాంగులు అయి ఉంటే కూడా ఈ నెలలనే మనకు సదరన్ క్యాంపులు కూడా మండల స్థాయిలో సదరన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తుంది. దాని గురించి కూడా వికలాంగుల వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇదే నెలలో మండలంలో వికలాంగులు సదరన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తారు, అవి కూడా దొరుకుతాయి. దాంతోపాటు ఇంకొకటి ప్రభుత్వం అంటే 90% అంటే అందరు ఇచ్చేసారు అప్లికేషన్లు. అంటే ఇంకా ప్రోగ్రామ్ పూర్తి కాకముందే ఇచ్చేసారు. సో మీకు కూడా నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీది పెద్ద గ్రామ పంచాయతీ, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇంతకుముందు మన పెద్దలు చెప్పారు, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా మనం చదువుకున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ 4 నెలలకు మళ్ళీ ఇదే మన ప్రజాపాలన జరుగుతుంది. సో ఇప్పుడు తీసుకున్న అప్లికేషన్లు మీరు మళ్ళీ పెట్టాలి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మేము తీసుకుంటాం అనుకోండి, మళ్ళీ ఏదైనా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ప్రజాపాలనలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకు రీసెంట్లీ కూడా ఉత్తర్వులు రావడం జరిగింది. సో దయచేసి అందుకోసమే మేము ఇక్కడికే వచ్చినాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఆ ఫామ్ నింపేసి మాకు ఇచ్చేస్తే మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరు వినియోగించుకుంటారని చెప్పేసి మళ్ళొకసారి నాకు అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని మైలారంలో 495 గాను 399 వచ్చినాయి. గోవిందపల్లిలో 400 గాను 373 వచ్చినాయి. ఇందిరానగర్ తాండాలో 82కు 143 వచ్చినాయి. మధుల్ తాండాలో 185 గాను 163, వాడి 234కు 263, చెల్లగర్గా 352కు 196. సో ధనంబండ తాండాలో 384కు 182, బెలియా తాండా 93కు 128, మరియా తాండా 120కి 219, కొటాలపల్లి 139కి 89, నడిమితాండ 189కి 200, దుబ్బాక 1036కు 1245, రేగులపల్లి 645కు 230, ధర్మన్నపేటలో 254 105, హున్నాజీపేటలో రిపోర్టు 510, ఇప్పటి వరకు తీసుకున్న అప్లికేషన్లు 510, రామడుగు 1260కి 475, దర్పల్లి 2577కు 1500, మొబిన్ సాబ్ తాండా 121కి 65. ఇది అంటే దాదాపు 10,639 అప్లికేషన్లకు గాను మనము 7,206 అప్లికేషన్లు తీసుకున్నాం. 2,600 అప్లికేషన్లు ఏమో వేరే సమస్యలు, అంటే ఈ ప్రజాపాలన అప్లికేషన్లు కాకుండా వేరే అప్లికేషన్లు 2,600 తీసుకున్నాం. సో దీన్ని అందరికి ఎందుకు చదువుతున్నా అంటే మన మండలంలో చాలా చక్కగా ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను వినియోగించుకుంటున్నారని మీకు తెలియజెప్పడానికి నేను చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ దాదాపుగా ఒక 4-5 పెద్ద గ్రామ పంచాయతీలు మినహాయిస్తే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే సదరం సర్టిఫికెట్ లేని వాళ్ళు కూడా ఎవరు హాస్పిటల్ల చుట్టూ తిరగకూడదండి. మీ దగ్గరికే సదరం క్యాంపు పెడతాం. ప్రతి గ్రామంలో మళ్ళీ గ్రామ పంచాయతీలో సదరం క్యాంప్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైతే వికలాంగులు ఉండి సర్టిఫికెట్ లేదో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇవ్వడం మీ గ్రామంలోనే ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్లో నాకు హ్యాండిక్యాప్డ్ ఉంది సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ బయట డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మాత్రం చేసి తిరగొద్దని చెప్పేసి
మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే మీ 6 గ్యారంటీలే కాకుండా మిగతా సమస్యలు ఏ ఉన్నా సరే, రేషన్ కార్డు కానీ, భూములకు సంబంధించింది కానీ, ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మీరు మాకు తెల్ల కాగితం మీద రాసి ఇచ్చేస్తే వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇందులో పాల్గొని, ఇప్పటికే స్పందన బాగుంది, కానీ ఇంకా కూడా ఈరోజు మీకు 560 అంటే ఇంకా మాకు 700 అప్లికేషన్స్ మీ నుంచి రావాలి. కాబట్టి ఇంకా టైం ఉంది కదా అని కాకుండా ఇవ్వండి, ఇస్తే తీసుకుంటాము, ఆన్లైన్లో అప్డేట్ చేస్తాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ సమస్యను మాకు వివరిస్తారని చెప్పేసి, తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలక్షన్లో చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలను మేనిఫెస్టో ఏ విధంగా పెట్టిండో దాన్ని అమలుకు 48 గంటల్లో శ్రీకారం చుట్టి ప్రజల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మాట ఇచ్చిన విధంగా ఈరోజు ప్రజలకు అమలయ్యే విధంగా చూస్తున్నారు. అయితే ఫస్ట్ 48 అవర్స్లో మహిళలకు బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ప్రమాణ స్వీకారం రోజే ఈ 6 గ్యారెంటీలకు సంతకం పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు. అయితే ఇలా ముఖ్యమైన బాధాకరమైన విషయం ఏంటంటే, గత 9 సంవత్సరాలలో ఎటువంటి రేషన్ కార్డులు కానీ, ఎటువంటి కొన్ని కొత్త పెన్షన్స్ కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళు మా గ్రామ పంచాయతీ చుట్టూ రావడం, దాన్ని మేము మండలంలో ఇచ్చిన కొన్ని అప్డేట్స్ రాలేకపోయినాయి. ప్రతి విలేజ్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే రేషన్ కార్డు. గత 9 సంవత్సరాల నుంచి పెళ్లిళ్ళైనాయి, అందులో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, అందులో ఉన్న పెద్దలు కావచ్చు చనిపోయినా కానీ వాళ్ళు అట్లనే ఉండి ఉన్న ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని కొత్తగా కుటుంబాలు ఏర్పడ్డ వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు లేవు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.